హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 23వ భాగాన్ని వినిద్దాం. కారులో వెళ్తున్నంతసేపు కూడా స్మిత చందుని గమనిస్తూనే ఉంటుంది. చందు మొహంలో బాధ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అతను అలా చూస్తుంటే స్మితకి చాలా బాధగా అనిపిస్తుంది. తన బాధను కనిపించలేకుండా తల పక్కకు తిప్పుకొని విండోల నుంచి బయటికి చూస్తుంది. చందు మనసులో చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అసలు ఇప్పుడు తను అక్కడికి వెళ్తున్నాడనే కానీ అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాలో, శశిని ఎలా ఫేస్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ శశి తనని అర్థం చేసుకోకపోతే, ప్రణయ్ కూడా శశి బాధకి కారణం అతనే అని అనుకుంటే, ఆ కారణంతో శశి అతన్ని దూరం పెడితే, నో, అలా జరిగితే అతనికి అంతకు మించిన నరకం ఉండదు. అసలు ఇప్పుడు అతను శశిని కలవటానికి వచ్చేది కనీసం ఆమెతో ఫ్రెండ్గా అయినా ఉండాలని. కానీ ప్రణయ్కి నచ్చకపోతే ఆమె అతనికి దూరం అవుతుంది. ఎందుకో అతనికి ఈ ఆలోచన నచ్చటం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి స్మిత చూడకుండా పక్కకు తిరిగి తుడుచుకొని డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు. అన్నయ్య, కార్ సైడ్ కాపవా అంటుంది స్మిత. చందు కారు స్లో చేస్తూ ఎందుకు అని అడుగుతాడు. అన్నయ్య, మనం శశికి సారీ చెప్పడానికి వెళ్తున్నాం కదా, అదేదో ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తే బాగుంటుంది కదా అంటుంది స్మిత. నిజమే స్మిత, ఎలానో నేను నా ఫీలింగ్స్ చెప్పలేను, కనీసం ఆ గిఫ్ట్ చూసైనా వాళ్ళకు అర్థమవుతుంది అని చెప్పి కార్ సైడ్కి పార్క్ చేస్తాడు. ఇద్దరు కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్ళి శశికి ఇవ్వడానికి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ని చూసినా అది అతనికి ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. ఏ గిఫ్ట్లోనూ అతనికి నిజమైన ఫీలింగ్స్ కనిపించడం లేదు. అందుకే చాలాసేపు తిరుగుతూనే ఉంటారు. సడన్గా చందు చూపు ఒక గిఫ్ట్ దగ్గర ఆగిపోతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తాడు. నా మనసులోని ఫీలింగ్స్ చెప్పడానికి ఇంతకు మించిన మంచి గిఫ్ట్ ఏమీ ఉండదు అని చెప్పి ఆ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ప్యాక్ చేపిస్తాడు. రే అన్నయ్య, ఏం గిఫ్ట్ కొన్నావు, కనీసం నాకు చూపించలేదు అంటుంది స్మిత బొంగుమూత పెట్టుకుని. ఈ గిఫ్ట్ ముందుగా శశి చూడాలి బంగారం, అప్పుడే ఎవరికైనా చూపించేది అంటాడు చందు. అబ్బో, అంత స్పెషల్ గిఫ్టా, ఇంతకీ ఏముందిరా అందులో అంటుంది స్మిత ఎక్సైట్ అవుతూ. శశికి నా లైఫ్లో నేను ఇవ్వాలి అనుకున్న ప్లేస్ బంగారం అంటాడు చందు ఆ గిఫ్ట్ చేతిలోకి తీసుకుని అపురూపంగా చూస్తూ. అలాగే అన్నయ్య, నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావంటే నిజంగా స్పెషల్ గిఫ్టే ఉంటుంది అందులో. నేను కూడా ఆ గిఫ్ట్ ఏంటో చూడ్డానికి వెయిటింగ్ అంటుంది స్మిత. అలాగే బంగారం, ఇక మనం వెళ్దామా అంటాడు చందు. హా అన్నయ్య, వెళ్దాం అని అంటుంది. చందు తను తీసుకున్న గిఫ్ట్కి అమౌంట్ పే చేశాక ఇద్దరు కలిసి బయటకొచ్చి మళ్ళీ కారులో స్టార్ట్ అవుతారు. రే అన్నయ్య, నువ్వు నిజంగా బాగున్నావు కదా అని అంటుంది స్మిత మారుతున్న చందు ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. బంగారం, నేను బాగున్నాను, బట్ చిన్న పెయిన్ అంతే అంటాడు చందు. అన్నయ్య ప్లీజ్ అలా ఉండకరా, నాకు అసలు ఏం బాగాలేదు అంటుంది స్మిత భయంగా చందు చేతిని పట్టుకుని. చందు ఒక చేతితో స్మిత తల నిమురుతూ ఇంకో చేతితో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బంగారం, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను బాగానే ఉన్నాను. ఇన్ని రోజులు లవ్ అని చెప్పి సడన్గా ఫ్రెండ్గా ఉండు అంటే నమ్ముతుందో లేదో అని చిన్న టెన్షన్ అంతే అంటాడు చందు. లేదన్నయ్య, శశి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అండ్ ప్రణయ్ గారు కూడా చాలా మంచివారు అని విన్నాను, సో ఆయన కూడా ఒప్పుకుంటారు అంటుంది స్మిత. హారా, అతను మంచివాడే, కానీ భార్యని ఇబ్బంది పెడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు, అందులోనూ అక్కడ ఉన్నది ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన బావ అంటాడు చందు. నిజమే అన్నయ్య, కానీ ప్రణయ్ గారు కూడా అర్థం చేసుకుంటారు అంటుంది స్మిత. నేను అదే కోరుకుంటున్నాను బంగారం అంటాడు చందు. ఇంతలో శశి వాళ్ళ ఇల్లు రావడంతో కార్ సైడ్ కాపుతాడు. అతనికి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అది భయమో ఏమో కూడా అర్థం కావటం లేదు. తాను కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా కారు దిగి ఇంటి వైపు కదులుతారు. స్మిత మాత్రం చందుని గమనిస్తూ ఉంటుంది. ఇద్దరు డోర్ ముందు నించుంటారు. స్మిత ఒకసారి చందు వైపు చూసి డోర్ బెల్లు కొడుతుంది. హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ప్రణయ్, శశి డోర్ బెల్లు మోగడంతో అటువైపే చూస్తారు. ఉండు బంగారం, నేను వెళ్ళి చూస్తాను అంటాడు ప్రణయ్. శశి తన చేతిలో ఉన్న చాక్లెట్ తీసి తింటూ ప్రణయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి చూసిన ప్రణయ్కి ఎదురుగా ఉన్న స్మిత చందు కనిపించగానే సైలెంట్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. చందుకి అసలు ప్రణయ్ని ఫేస్ చూడాలి కూడా అంటేనే గిల్టీగా అనిపిస్తుంది. అందుకే తల దించుకొని నించొని ఉంటాడు. హాయ్ ప్రణయ్ సార్ అంటుంది స్మిత చిన్న చిరునవ్వుతో. హాయ్ స్మిత, ప్లీజ్ కమిన్ అని తను డోర్కి అడ్డు తప్పుకుంటాడు. స్మిత చందు ఇద్దరూ లోపలికి వస్తారు. చందుని అక్కడ చూడగానే శశికి కంగారు మొదలవుతుంది. అలానే టెన్షన్ కూడా ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళని లోనికి తీసుకుని వస్తాడు. కూర్చోండి శశి, వాళ్ళకి వాటర్ అండ్ కాఫీ తీసుకొనిరా అంటాడు ప్రణయ్. నో ప్రణయ్ సార్, మేం బాగానే ఉన్నాం, అవేం అవసరం లేదు అంటుంది స్మిత. మీరు మా గెస్ట్లు, సో మేము ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అంటాడు ప్రణయ్ చందు వైపు చూస్తూ.
స్మిత కూడా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నువ్వు వెళ్ళు బంగారం, వెళ్ళి కాఫీ తీసుకొనిరా అంటాడు ప్రణయ్ శశి వైపు చూస్తూ. అలాగే బావా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ముందుగా వాటర్ తీసుకుని వస్తుంది. తర్వాత వెళ్ళి నలుగురికి కాఫీ తీసుకుని వస్తుంది. టెన్షన్గా ఉన్న చందు ముందు ఆ వాటర్ మొత్తం తాగేస్తాడు. ప్రణయ్ మాత్రం సూటిగా చందు వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత కాఫీ తాగుతూ ఉంటారు. శశికి మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. ముఖ్యంగా చందు మీద చాలా కోపం వస్తుంది. అలానే కోపంగా చందు వైపే చూస్తూ ఉంది. హలో, మీ ఇద్దరు అలా మా అన్నయ్యని చూడడం ఆపితే మేము వచ్చిన విషయం చెప్తాం అంటుంది స్మిత. ఇద్దరు కూడా స్మిత వైపే చూస్తారు. నిజానికి మా అన్నయ్య ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శశికి సారీ చెప్పడం అంటుంది స్మిత. శశి షాక్ అయి చందు వైపే చూస్తుంది. హా అండి, మా అన్నయ్య శశిని చాలా ఇబ్బంది పెట్టాడు. దానికి శశి ఎంత బాధపడిందో మా అన్నయ్య అంతకు మించిన బాధపడ్డాడు అని ఇంకేదో చెప్పేలోపే ప్రణయ్ ఆపమన్నట్టు చెయ్యి చూపిస్తాడు. స్మిత టక్కున ఆపేసి ప్రణయ్ వైపే చూస్తుంది. బాధ పెట్టింది ఎవరు అంటాడు ప్రణయ్ స్మిత వైపు సీరియస్గా చూస్తూ. మా అన్నయ్య అంటుంది స్మిత తడబడుతూ. సారీ చెప్పాల్సింది ఎవరు అంటాడు ప్రణయ్. మా మా అన్నయ్య అంటుంది స్మితలో వాయిస్ లో చేస్తూ. సో నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది అంటాడు ప్రణయ్. మీరు ఇంత మర్యాదగా చెప్తే ఎందుకుండను అని మనసులో అనుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోతుంది. ప్రణయ్ చందు వైపే చూస్తాడు. చందు ఒక డీప్ బ్రీత్ తీసుకుని తల ఎత్తి ప్రణయ్ వైపు చూస్తాడు. ప్రణయ్ మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతని వైపే చూస్తూ ఉంటాడు. చందు కళ్ళు తిప్పి శశి వైపే చూస్తూ, ఐఆమ్ వెరీ సారీ శశి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నిజానికి నేను చేసిన పనికి సారీ అనేది చాలా చిన్న పదం, కానీ అంతకు మించి ఏం చెప్పాలో నాకు తెలియదు. నీకు తెలియదు శశి, నువ్వు నా లైఫ్లోకి రాకముందు అసలు నా లైఫ్లో సంతోషం అనేది లేదు. కేవలం స్మిత నేను అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో అప్పుడే నా లైఫ్లోకి ఆనందం వచ్చింది. నేను నీతో ఉన్నంత ఆనందంగా నేను ఎప్పుడూ లేను శశి. నీతో ఉంటే నాకు నేనే గుర్తుండను. అదే నేను ప్రేమ అనుకున్నాను. అందుకే నీకు ప్రపోజ్ చేశాను. కానీ నువ్వు నో చెప్పావు. నువ్వు నాతో ఉండవు అనే ఊహే నేను భరించలేకపోయాను. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాక అసలు నాకేం అర్థం కాలేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కానీ స్మిత గురించి ఆలోచించి నన్ను నేను కంట్రోల్ చేసుకుని మళ్ళీ జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే నైనా వచ్చింది. నీ మీద నా ఫీలింగ్స్ తెలుసుకుని నన్ను రెచ్చగొట్టింది. బట్ శశి, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అనుకోలేదు. తర్వాత జరిగినవి నీకు తెలుసు. ప్రణయ్ ఎప్పుడైతే నిన్ను భారీగా ఇంట్రడ్యూస్ చేశాడో అప్పుడే నీ మీద ఉన్న ఫీలింగ్స్ మారిపోయా శశి. ఆ క్షణం నీ కళ్ళల్లో కనిపించిన మెరుపు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అలానే నా వల్ల స్మిత పడిన బాధ కూడా మర్చిపోలేను. అందుకే ఇప్పుడు నేను నీకు సారీ చెప్పడానికే వచ్చాను అని మోకాల మీద కూర్చుని ఐఆమ్ వెరీ సారీ శశి. ఇది నీకు ఎప్పుడో చెప్పాలి కానీ లేట్ అయింది. బట్ శశి, నువ్వు నా లైఫ్లో ఉండాలి శశి. అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా ఉండు శశి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అంటాడు చందు కళ్ళల్లో నీళ్ళతో. అక్కడున్న వాళ్ళకి చందుని చూస్తే బాధగా ఉంటుంది. శశికి స్మితకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చందు తన తెచ్చిన గిఫ్ట్ తీసి శశికి ఇస్తాడు. ఈ గిఫ్ట్కి మించి నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియలేదు అని అంటూ ఆ గిఫ్ట్ శశికి ఇస్తాడు. శశి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. అది చూసి కన్నీళ్లు పెడుతూ చందు వైపే చూస్తుంది. అది అమ్మ ముందు నిలబడి ఉన్న పిల్లాడి బొమ్మ ఉంటుంది. నిజం శశి, నేను నిన్ను మా అమ్మ ప్లేస్లో చూశాను. అందుకేనేమో నాకు నిన్ను దూరం చేసుకోవాలంటే భయం వేసింది. అంతకుముందే అమ్మ లేదు కదా శశి నాకు. నీకు తెలుసా శశి, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. అందుకే ఎప్పుడు ఎవరితో మాట్లాడి నేను నీతో మాట్లాడాను. నువ్వు స్కూటీ లేకుండా ఎక్కడ ఇబ్బంది పడతావని నేనే స్వయంగా వెళ్ళి స్కూటీ రిపేర్ చేపించి తీసుకొని వచ్చాను. మా అమ్మతో ఎలా ఉండాలి అనుకున్నాను, నీతో అలానే ఉన్నాను. నీకు తెలుసా శశి, కనీసం స్మితకు కూడా నాకు ఏమంటే ఇష్టం లేదనేవి తెలియదు తెలుసా. కేవలం నీకు మాత్రమే తెలుసు. నిజానికి నాకు కూడా తెలియదు, కానీ అన్నీ తెలుసు నీకు. మా అమ్మ తర్వాత నన్ను అంతగా అర్థం చేసుకున్నది నువ్వు మాత్రమే శశి. అందుకే నాకు తెలియకుండానే నా లైఫ్లో నీకు మా అమ్మ స్థానాన్ని ఇచ్చేశాను. కానీ దానికి ఏం పేరు పెట్టాలో తెలియక లవ్ అనే పేరు పెట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టాను. బట్ ట్రస్ట్ మీ శశి, నేను నిన్ను ఇంకెప్పుడు తప్పుగా చూడలేదు. అమ్మలానే చూశాను. నీ కంట్లో నీళ్లు చూస్తే నా కళ్ళలో నీళ్లు తిరిగేవి. అంత ఇష్టం శశి నువ్వంటే. కానీ ఎప్పుడైతే నువ్వు నాకు దూరం అవుతావని చెప్పావో అప్పుడు లైఫ్లో రెండోసారి భయం వేసింది శశి. మొదటిసారి అమ్మా నాన్న దూరం అయ్యాక స్మితని ఎలా చూసుకోవాలో అని, రెండోసారి నువ్వు దూరం అయితే నేను మళ్ళీ ఏమైపోతానని. అందుకే అంతలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. తర్వాత నువ్వు దూరంగా వెళ్ళటం, తర్వాత నైనా రావటం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ ట్రస్ట్ మీ శశి, నేను ఇంకెప్పుడు నువ్వు బాధపడాలని ఏదీ చేయలేదు అంటాడు చందు. అతని కళ్ళల్లో బాధ, నిజాయితీ అందరికీ అర్థమవుతుంది.
స్మిత కూడా ఏడుస్తూ చందు వైపే చూస్తుంది. చందు ఫస్ట్ లెగు అంటుంది శశి చందుకి చెయ్యి ఇచ్చి లేపుతూ. చందు ఆ చేతిని పట్టుకుని లేచి తన ముందున్న సోఫాలో కూర్చుంటాడు. చూడు చందు, నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఎంత మంచివాడవనేది కూడా నాకు తెలుసు. నువ్వు నా విషయంలో చూపించే కేర్, నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవన్నీ నాకు ఇష్టం. నేను నీలో ఒక మంచి ఫ్రెండ్నే చూశాను. బట్ నువ్వు లవ్ అని ఊహించుకున్నావు. నేను నీకు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇది కరెక్ట్ కాదని. బట్ నువ్వే వినలేదు. బట్ ఐ లైక్ యూ యాజ్ ఏ ఫ్రెండ్. అందుకే ఎన్నిసార్లు అడిగాను ఫ్రెండ్గా అయితే నేను నీతో ఉంటానని. బట్ నువ్వు అప్పుడు వినలేదు. మొన్న కూడా చెప్పాను, నువ్వు అప్పుడు కూడా లవ్ అంటూనే ఉన్నావు. అందుకే ఇంకా నీకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ముందు ఈ విషయం నేను మా బావకు చెప్పాలనుకున్నాను. బట్ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఫైనలీ ఈరోజు నీ ఎదురుగా వచ్చింది అవకాశం అని చెప్పి ప్రణయ్ వైపు చూస్తుంది. బావా, తను చందు నా సీనియర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇంకా ఏదో చెప్పేలోపు ఐ నో ఎవ్రీథింగ్ అంటాడు ప్రణయ్ సీరియస్గా. ఆ మాటకి చందు శశి ప్రణయ్ వైపే చూస్తారు. వెల్, నాకు ఈ విషయం చందు వచ్చిన రోజే తెలుసు అండ్ నేను మొత్తం తెలుసుకున్నాను అంటాడు ప్రణయ్ సీరియస్గా. అది ప్రణయ్ అని చందు ఏదో చెప్పేలోపు ప్రణయ్ ఆపు అన్నట్టు చేయి చూపిస్తాడు. చూడు చందు, నాకు అన్నీ తెలుసు అని అంటాడు ప్రణయ్ అన్నీ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. వెల్, అయితే నేను స్మిత కలిసి చేయాలనుకున్నవన్నీ కూడా తెలుసు కదా అంటాడు చందు తలదించుకుని. ఎస్ తెలుసు. అండ్ ఆ క్షణం ఇద్దరిని చంపేయాలన్నంత కోపం వచ్చింది అంటాడు ప్రణయ్ కోపంగా. శశి భయంగా అతని చేతిని పట్టుకుంటుంది. ప్రణయ్ శశి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ చందు వైపు చూస్తాడు. వాట్ డూ యూ థింక్ చందు? నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పక్కన వాటిని పట్టించుకోననుకున్నావా? లేక నేను శశిని అనుమానిస్తూ మీరు చేసేవి గమనించను అనుకున్నావా అంటాడు ప్రణయ్ సీరియస్గా. లేదు ప్రణయ్, ఆ టైంలో మాకు ఇంకేం చేయాలో తెలియలేదు. అందుకే అని ఇంకా ఏదో చెప్పేలోపు అందుకే తను ఏం చెప్తే అది చేసేస్తానని అంటాడు ప్రణయ్ కోపంగా. అది కాదు ప్రణయ్ అంటాడు చందు బాధగా. జస్ట్ షటప్ చందు, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ డోంట్ రిపీట్ ఆల్ దిస్ అంటాడు ప్రణయ్ చాలా సీరియస్గా. అలాగే ప్రణయ్ అండ్ ఐ ఆమ్ వెరీ సారీ శశి అండ్ సారీ ప్రణయ్ అంటాడు చందు చాలా సిన్సియర్గా. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీని చూసి ప్రణయ్ చిన్నగా ఇట్స్ ఓకే అంటాడు ప్రణయ్. శశి, నన్ను క్షమిస్తావా అంటాడు చందు కన్నీళ్లతో. శశి ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ చిన్నగా కళ్ళు అరుపుతాడు. శశి చిన్నగా నవ్వుతూ ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ సారీ ఉండవు చందు అంటుంది. థ్యాంక్స్ శశి, నిజంగా చాలా థ్యాంక్స్. నువ్వు ఇలా మళ్ళీ నా సారీ యాక్సెప్ట్ చేసి నాతో ఫ్రెండ్లీగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు అంటాడు చందు. శశి చిన్నగా నవ్వుతూ స్మిత వైపే చూస్తుంది. స్మిత హ్యాపీగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ స్మిత, ఈరోజు మళ్ళీ నీ వల్లనే నా ఫ్రెండ్ మళ్ళీ నాకు దొరికాడు అంటుంది శశి నవ్వుతూ. అయ్యో, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మా అన్నయ్య మారాలని ఉంది, మారాడు అంటుంది స్మిత. శశి, అందరికీ డిన్నర్ ఏర్పాట్లు చూడు అంటాడు ప్రణయ్. అలాగే బాబా అని చెప్పి చందు తనకిచ్చిన గిఫ్ట్ అపురూపంగా చూస్తూ అది తీసుకుని వెళ్ళి అక్కడున్న షోకేస్లో పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. స్మిత, వై డోంట్ యూ జాయిన్ విత్ హర్ అంటాడు ప్రణయ్ నవ్వుతూ. హా సార్ అలాని అని చెప్పి చందు వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. ఇప్పుడు చందు, అసలు మీ ప్లాన్ ఏంటి? అసలు ఎంత ధైర్యం ఉంటే నా శశి ఫొటోస్ వైరల్ చేద్దాం అనుకుంటారు మీరు అంటాడు ప్రణయ్ సీరియస్గా. సారీ ప్రణయ్, అది నేను కావాలని చేయలేదు. ఇదంతా నైనా ప్లాన్ అంటాడు చందు తలదించుకుని. వాట్ ఎవర్ చందు, దీనివల్ల ఏదైనా తేడా జరిగితే నష్టం ఎవరికి అంటాడు ప్రణయ్ కోపంగా. శశికే ప్రణయ్, బట్ నేను అప్పుడు ఇదంతా ఆలోచించలేదు ప్రణయ్. కేవలం శశి నా లైఫ్లోకి ఉంటుందని మాత్రమే ఆలోచించాను. అందుకే తను ఏం చేసినా ఏం చెప్పినా చేస్తూ వచ్చాను. బట్ ట్రస్ట్ మీ ప్రణయ్, నేను ఎప్పుడు తనని హర్ట్ చేయాలని మాత్రం అనుకోలేదు. కేవలం తను నా లైఫ్లో ఉండాలనుకున్నాను. అందుకే ఇంత చేశాను అంటాడు చందు. చందు, నేను నీ గురించి తెలుసుకున్నాను కాబట్టి నువ్వు ఎలాంటి వాడువో తెలుసు నాకు. అందుకే నేను ఇంకేం అనడం లేదు. బట్ ఇంకెప్పుడైనా నా శశి నీ వల్ల హర్ట్ అయితే మాత్రం నేను వదలను అంటాడు ప్రణయ్ సీరియస్గా. అలాగే ప్రణయ్, ఐ ప్రామిస్ యూ, ఇంకెప్పుడు తనని నేను ఇబ్బంది పెట్టను అండ్ నా వల్ల బాధపడే సిచ్యువేషన్ రానివ్వను అంటాడు చందు. అండ్ మెయిన్ థింగ్ చందు, ఆ ఫొటోస్ గురించి శశికి తెలియడానికి వీల్లేదు అంటాడు ప్రణయ్ గట్టిగా. అలాగే ప్రణయ్, ఆ విషయం నేను అసలు ఎప్పుడు ఎలా కూడా చెప్పను అంటాడు చందు. తర్వాత ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శశి డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్ళని పిలుస్తుంది. చందు, ప్రణయ్ ఇద్దరు కూడా వచ్చి కూర్చుంటారు. నలుగురు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. సరే ప్రణయ్, ఇంక మేము స్టార్ట్ అవుతాం అంటాడు చందు. అలాగే చందు, డ్రైవ్ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ స్మిత,
తనకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అంటాడు ప్రణయ్. చందు అప్రయత్నంగా స్మిత వైపే చూస్తాడు. శశి ఏదో చెప్తుంటే స్మిత నవ్వుతూ ఉంటుంది. అలాగే ప్రణయ్, అసలు తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అంటాడు చందు. టేక్ కేర్ అని అంటాడు ప్రణయ్. చందు స్మితని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శశి ప్రణయ్ని హక్ చేసుకుంటుంది. ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బావా అంటుంది. శశి ఇంకా గట్టిగా ప్రణయ్ని హక్ చేసుకుని, అబ్బో ఫ్రెండ్ రాగానే మేడం గారి మనసుని రెక్కలొచ్చాయే అంటాడు ప్రణయ్ శశిని ఆట పట్టిస్తూ. బావా అంటుంది శశి చిరుకోపంగా. సరదాగా అన్నానులే కానీ హ్యాపీయా బంగారం అంటాడు ప్రణయ్ శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుని. హా బావా చాలా హ్యాపీ అండ్ సారీ బావా అంటుంది శశి. సారీ ఎందుకు బంగారం అని అడుగుతాడు ప్రణయ్. చందు గురించి నీకు ముందే చెప్పలేదు కదా బావా అంటుంది శశి. ఏం కాలేదులే శశి, అయిపోయింది కదా, అండ్ ఇంకెప్పుడు ఏ విషయం కూడా నా దగ్గర దాచుకు అంటాడు ప్రణయ్. అలాగే బావా, ఇంకెప్పుడు ఏమీ చెప్పకుండా ఉండను అంటుంది శశి. తర్వాత ఇద్దరు కలిసి కిచెన్ సర్దేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.